హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ, తెలుగమ్మాయి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే 3.5 సెంట్స్ లో 2 BHK బిల్డింగ్ అయితే సేల్ కి అయితే ఉందండి. మనకి ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమ్మడి తూర్పు గోదావరి అమలాపురం సమనాస పంచాయతీలో ఉందండి. కామన్ గరువు పెట్రోల్ బంక్ పక్కన రోడ్డు వచ్చేసండి ఎర్రవంతున టు చల్లపల్లి రోడ్ అండి. ఈ లేఅవుట్ అయితే డిటిసిపి అప్రూవల్ లో పొందిందండి. ఈ బిల్డింగ్ 33 అడుగుల వెడల్పు రోడ్ అండి. ఈ రోడ్డు 2 సైడ్స్ డ్రైనేజ్ ఫెసిలిటీ అయితే ఉందండి. పవర్ సప్లై కూడా ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. బిల్డింగ్ ఎంట్రన్స్ లో కార్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. టూ వీలర్స్ పడతాయండి. కార్ పార్కింగ్ ప్లేస్ లో పాల్ సీలింగ్ అయితే చేయించారండి. సీలింగ్ లైట్లతో అయితే నీట్ గా అయితే సెట్ చేశారండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రిప్ టైల్స్ అయితే వాడారండి. మెయిన్ డోర్ అండ్ విండోస్ కూడా వేప కలుపుతో అయితే చేయించి పాలిషింగ్ అయితే చేయించారండి. డిజైనింగ్ అయితే చాలా బాగుందండి. లుక్ అయితే చాలా నీట్ గా అయితే ఉందండి. రాయల్ లుక్ అయితే ఉందండి. ఇదేనండి ఎంట్రన్స్ అయితే. గేట్ తీసాం కదా, చాలా నీట్ గా అయితే ఉందండి. మీరే చూడండి, వెహికల్స్ పెట్టుకునే చూడండి. ఇదైతే ఈ ప్లేస్ అండి. డోర్ డిజైన్స్ అయితే చూసేయండి మీరే వీడియోలో. చాలా నీట్ గా అయితే ఫినిష్ చేశారండి వీటిని. ఇంకా ఎంట్రన్స్ హాల్ అయితే టీవీ వస్తుందండి మనకి. డోర్స్ తీసిన వెంటనే అయితే మనకి టీవీ హాల్ అయితే వస్తుందండి. టీవీ కబోర్డ్స్ వచ్చేసి అయితే సిమెంట్స్ తో అండ్ గ్రానైట్ తో అయితే తయారు చేశారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేనండి. ఇక్కడ కూడా చాలా నీట్ గా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేశారండి. మనకి నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అయితే చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనం వెళ్ళేది గుమ్మాలు అయితే కలుపుతో అయితే చేయించారండి. కానీ డోర్ వచ్చేసి రెడీమేడ్ డోరే వాడారండి వీళ్ళైతే. చాలా నీట్ గా ఉందండి. డోర్స్ కూడా లాక్ అయితే తీస్తున్నాను. పైన కూడా చాలా నీట్ గా అయితే వర్క్ అయితే ఫినిష్ చేశారండి. విండోస్ అయితే మనకి యూపీవీసీ అన్నిటికీ వాడారండి. ఇవి విండోస్ అండి. ఇది కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. రూమ్ కిడ్స్ కి బాగుంటదండి రూమ్ అయితే. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి. కిడ్స్ కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అయితే మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇది కూడా సేమ్ అలానేనండి. కాకపోతే ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ కి అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. టైల్స్ అయితే మనకి గ్లాసీ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారండి. పైన కూడా చాలా నీట్ గా ఉందండి. ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి. అటాచ్డ్ బాత్రూమ్ కి అయితే గ్రానైట్ గుమ్ము యూపీవీసీ డోర్ అయితే ఫిట్టింగ్ అయితే చేశారండి. సీలింగ్ వచ్చేసి అయితే మనకి పీవీసీ సీలింగ్ అయితే చేశారండి. కమోడ్స్ అయితే వచ్చేసి అయితే సెరా అయితే వాడారండి వీళ్ళు. స్టీల్ ట్యాప్స్ అన్ని కూడా స్టీలే వాడారండి. చాలా నీట్ గా కూడా ఉందండి. సో ఇలా అయితే సింపుల్ గా అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందండి. నెక్స్ట్ అయితే మనకి డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ అయితే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. పైన కూడా ఒక కబోర్డ్ అయితే ఇచ్చారండి మనకి. స్టోరేజ్ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈ ఏరియాలో అయితే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆడవాళ్ళు ఎంతగానో ఎక్కువ టైం స్పెండ్ చేసే ఏరియా అండి. ఇది ఏదో అనుకుంటున్నారా, కిచెన్ ఏరియా అండి. ఇంకా కిచెన్ అయితే డైనింగ్ ఏరియా చాలా బాగా అయితే సెట్ చేశారండి వీళ్ళు. ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి ఇక్కడ మనకైతే. ప్లేస్ కూడా చాలా ఎక్కువే ఉందండి. ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ అయితే వచ్చినాయండి. మనకి 2 ట్యాప్స్ అయితే ఇచ్చారండి. ఒకటైతే ట్యాప్ వాటర్, ఒకటైతే బోర్ వాటర్ కి అయితే ఇచ్చారండి. ఈ ఏరియా కూడా చాలా నీట్ గా ఉంది. ఇంకా మనకి మిక్సీలు, గ్రైండర్స్ అది అటాచ్ చేసుకోవడానికి అయితే అక్కడ ప్లగ్స్ అయితే ఇచ్చారండి. కిచెన్ పక్కనే మనకైతే దేవుడి గది అయితే ఇచ్చారండి. ఇదేనండి దేవుడి గది అయితేని. దేవుడి గదికి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారండి. ఇది గ్లాస్ ఫిట్టింగ్ తో ఉందండి. వాళ్ళకి ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఇష్ట ప్రకారంగా అయితే ఈ డోర్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అని వాళ్ళు అయితే వదిలేశారండి. పైన అయితే ఒక ఫ్లవర్ అయితే వచ్చిందండి గ్రీన్ కలర్ లో. పూజ గది అయితే ఇదైతే పూజ గది అండి. పూజ చేసుకోవడానికి అయితే వీలుగా అయితే ఉందండి. ఇది దీనికి కూడా టైల్స్ వాడారండి. పూజ గదికి కూడా. ఇంకా స్విచ్ బోర్డ్ కూడా ఉందండి. దేవుడి గదిని కూడా చాలా నీట్ గా అయితే వీళ్ళైతే చేశారండి. మనకి చూసారు కదా మీరే.
డోర్ అయితే ఇలా నీట్ గా అయితే ఉంది. పక్కన కబోర్డ్స్ కూడా వచ్చినాయండి. మనకి దేవుడి గది పక్కనే డోర్ పక్కనే కబోర్డ్స్ కూడా వచ్చినాయండి. ఇంకా మనం హాల్లోకి వచ్చేస్తున్నాం అండి ఇప్పుడైతే దేవుడి గదిలోంచి. ఇదంతా హాల్ అన్నమాట అండి. ఇదైతే మనకి పక్క గుమ్మంకి దొడ్డు గుమ్మం అంటాం కదా, దానికి కూడా డోర్స్ అయితే ఇచ్చారండి. ఇది దక్షిణ గుమ్మం అండి. ఈ డోర్స్ వచ్చేసి ఇదైతే ఇటు నుంచి వెళ్తే మనకైతే అటాచ్డ్ బాత్రూమ్ తో పాటుగా మనకి వీళ్ళు కామన్ బాత్రూమ్ అన్నది ఇచ్చారండి. ఈ సైడ్ నుంచి వెళ్తే అయితే మనకు కామన్ బాత్రూమ్ అయితే కనిపిస్తదండి. కామన్ బాత్రూమ్ అయితే మనకి ఇండియన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి షవర్స్ అండ్ ట్యాప్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా స్టీల్ తో ట్యాప్స్ అన్ని స్టీల్ తోనే చేశారండి. ఇది కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా అయితే ఉందండి. టైల్స్ అన్ని బయటకు వచ్చేస్తే ఇదంతా మనకి వాష్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఈ సైడ్ కూడా మనకైతే వాష్ బేసిన్ అయితే వచ్చిందండి. ఇక మనం అయితే ఈదిలోకి అయితే వెళ్తున్నామండి. ఎంట్రన్స్ లోకి ప్లంబింగ్ వర్క్ అంతా ఫ్లోనోనెక్స్ తో అయితే చేపించారండి. మనకి 2 ట్యాప్స్ అయితే వచ్చినాయండి ఎంట్రన్స్ లో అయితే మనకి. ఇంకా ఇది వచ్చి సైడ్ మనకి చుట్టూరు అయితే కొద్దిగా ప్లేస్ అయితే వదిలేసారండి, ఒక మనిషి నడిచేలాగా. క్లీన్ చేసుకోవడానికి అది వీలు ఉండేలాగా అయితే కొద్దిగా ప్లేస్ అయితే వదిలేసారు అనమాట అండి. ఇదైతే స్టెప్స్ అండి పైకి ఎక్కడానికి. టెర్రస్ పైకి అయితే ఎక్కుతున్నామండి ఇప్పుడైతే మనం. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా అయితే వాళ్ళు అయితే ఫినిష్ చేశారనమాట స్టెప్స్ కి. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్తున్నామండి. ఇంకా టెర్రస్ పైన అయితే 12 పిల్లర్తో అయితే ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అన్నది చేశారండి. చూసారు కదా, ఈ చుట్టూ అయితే చాలా నీట్ గా ఉంది. కొబ్బరి చెట్లతో అయితే మనకి ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటదండి ఇక్కడ అయితే మనకి. ఇంకా ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి అయితే మనకి 62 లక్షలు అయితే చెప్తున్నారండి. దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు అయితే మాట్లాడండి. దగ్గరుండి అయితే ఒకసారి హౌస్ అయితే మీరు చూసుకోండి. మా ఛానల్ నుంచి అయితే వచ్చామని అయితే వాళ్ళకైతే చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా దీని మీద అయితే డౌట్స్ ఉంటే మీకైతే బిల్డింగ్ ప్లాన్ అయితే పెట్టానండి, ఒకసారి చూడండి. ఇంకా బిల్డింగ్ పైన అయితే లోన్ అయితే వస్తుందండి. మీరైతే ఓనర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వీలైతే వెళ్ళి దగ్గరుండి చూసుకోండి. ఈ బిల్డింగ్ అయితే పూర్తిగా వాస్తు ప్రకారం అయితే కట్టడం అయితే జరిగిందండి. మీరైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేయండి.